రెడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు కోమరెడ్డి ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని కోమరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ కళాశాల స్కూల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కూడా ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులకు బట్టల కార్యక్రమాలతో పాటు చాలా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం మనతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇలా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు నిర్వహించారు, ఎట్లా ఉన్నాయి? ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారి కుమారుడు ప్రతీక్ చనిపోయి 12 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా బ్లడ్ డొనేట్ క్యాంపు, అలాగే వివిధ సామాజిక కార్యక్రమాలు పారిశుద్ధ్యాల మున్సిపాలిటీ వాళ్ళకి బట్టలు కానీ అలాగే కాలేజీ పిల్లలకు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు వర్ధంతి సందర్భంగా కూడా వారి జ్ఞాపకార్థం మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం బ్లడ్ డొనేట్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు స్వచ్ఛందంగా వచ్చి 200 మంది యువకులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కోమటిరెడ్డి వెంకట గారి అభిమానులు ప్రతీక్ ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతీక్ ఫౌండేషన్ CEO గోనాడి గారు, అలాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, మళ్ళీ అలాగే జూనియర్ కాలేజ్ ప్రతీక్ కాలేజీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, వొకేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, మా నాయకులు జడ్పీటీసీ గారు, అలాగే ఎంపీపీ, అలాగే కౌన్సిలర్సు, మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొని, ఎంపీటీసీలు సర్పంచులందరూ పాల్గొని ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మేమందరం కూడా స్వచ్ఛందంగా మా ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు చేసే కార్యక్రమంలో మా వంతు భాగస్వామ్యంగా, మా వంతు బాధ్యతగా ప్రతీక్ని స్మరించుకుంటూ ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. గతంలో మీకు తెలుసు, ఈ కాలేజీ కూడా ప్రతీక్ పేరు మీద కట్టడం జరిగింది. దాదాపు 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెట్టి కట్టడం జరిగింది. ఈ కాలేజీలో చూసినప్పుడు కూడా మా నాయకునికి ప్రతీక్ గుర్తు వస్తుంటారు. దీంట్లో చదువుకునే పిల్లలు కూడా మా కుమారుడిని తలుచుకుంటూ వాళ్ళల్లో మా ప్రతీక్ని చూసుకునే విధంగా మా ప్రీతం నాయకులు ఏర్పాటు జరిగింది. అలాగే NG కాలేజీ కావచ్చు, ఉమెన్స్ కాలేజీ కావచ్చు, గర్ల్స్ కాలేజీ కావచ్చు, వాళ్ళకు కూడా మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఇలా కాకుండా ఎంతోమంది నిరుద్యోగుల ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. ఎట్లుంటుందంటే కోమటిరెడ్డి వెంకట గారి నాయకుని, మా నాయకుని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సాయం చేయాలి. ఆ విద్యార్థులు సాయం చేసినప్పుడు వాళ్ళలో నా కొడుకుని చూసుకోవాలనే తపన ఉంటుంది. నేను ఉన్నంత వరకు నా కొడుకు పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటానని చెప్తుండు. ఆ చేసే కార్యక్రమం మా వంతు మా లీడర్, మా నాయకుడు కాబట్టి, వారి కుమారుడు కాబట్టి మేము కూడా వాళ్ళు చేసే కార్యక్రమం మేము కూడా సేవ చేస్తే కూడా ముందు పోతున్నాం వారి మార్గదర్శనంలో. మరి ఈ కార్యక్రమం పాల్గొని ఇంత పెద్ద ఎత్తున పుట్టి పిలుపు మేరకే ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఉందని 200 మంది రావడం మాకు మేము యాక్చువల్గా మేము ఎక్కువ మంది కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, కరోనా కూడా మళ్ళీ అంటున్నారు కాబట్టి ఎవరి క్రౌడ్ లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, పేద ప్రజలకు రక్తదానం కావాలన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నల్గొండలో మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడికి అక్కడ వచ్చిన పేషెంట్లు కూడా బ్లడ్ లేక ఇబ్బంది పడుతుంది. మాకు రోజు వస్తుంటే మాకు ఒకటే పెట్టుకున్నాం, సేవ ఏ రకంగా చేస్తే అయితే ప్రజలకు బాగుంటుందో ఆ రకంగా చేసుకుంటూ పోతుంది మా నాయకుడు మీ అందరికీ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా పేద విద్యార్థులు కూడా చాలా మంది వాళ్ళకు ఎట్లాంటి ఏర్పాటు చేయబోతున్నారు, వాళ్ళకి ఎట్లా? మీకు తెలుసు, ప్రతి కాలేజ్ తరఫున దాదాపు ఈ సంవత్సరమే దాదాపు 30 మంది స్టూడెంట్లకు కాలేజ్ ఫీజు కట్టడం జరిగింది. గతంలో 12 సంవత్సరాలు కూడా ఎంతోమంది డాక్టర్ చేసిండు, ఎంతోమందికి హాస్పిటల్ ఉండగా కానీ వారికి సాయం చేస్తుంటారు. ప్రతీక్ ఫౌండేషన్తో చేసే కార్యక్రమాలు వేరు, కోమటిరెడ్డి వెంకట గారికి వ్యక్తి చేసే కూడా వేరు. అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక వ్యక్తి సాయం చేసుకుంటే మన ఎలక్షన్లో మనం చూసినాం. గతంలో ఓడిపోయినా కానీ మళ్ళీ వచ్చి పోటీ చేస్తే ఎప్పుడు నల్లగొండ చరిత్ర లేనటువంటి రికార్డు మెజార్టీతో గెలిపించాడు. అంటే నాయకునికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మంచి మనసు ఉంది, ప్రేమించే గుణం ఉంది, ఆయనకు మంచి అందరితో ఆప్యాయంగా మాట్లాడే మనస్తత్వం ఉంది. మనం గతంలో చూసినటువంటి శాసనసభ్యులు గారు ఉన్నప్పుడు, మాజీ శాసనసభ్యులు ఉన్నప్పుడు ఆయన భాష చూసారు. ఆ భాషకు డిఫరెంట్ 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండు మళ్ళీ మా నాయకుడు కావాలి, కోమటిరెడ్డి కావాలి కానీ తీసుకొచ్చుకుని 54,000 మేరతో గెలిపించారంటే ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనందరూ తెలుసు, నల్గొండ ప్రజలకు ముఖ్యంగా తెలుసు. అట్లాంటి నాయకుడు కావాలి, వారు చేసే సేవ కావాలి మాకి. వారందరూ మరి వారు కూడా ఏంటంటే నాకు రాజకీయంగా జన్మనిచ్చిన నల్గొండను వదులుకునే సిద్ధంగా లేను, నా జీవితాంతం కూడా సేవ చేసే విధంగా ముందుకు పోతానని కూడా మనం ప్రకటించడం జరిగింది. అలాగే రేపు రాబోయే రోజు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి, యువతులకు ఉద్యోగ అవసరాలకు కూడా కల్పించాలనేది ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మంత్రివర్యులు తీసుకునే కార్యక్రమంలో కూడా చాలా కార్యక్రమం ముందుకు పోతాడు. గవర్నమెంట్ వచ్చి 10 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, కానీ వారు చేసే ముందు చూపు ఉంది కాబట్టి మనకు తెలిసి ఐటీఐ పెట్టారు ఇక్కడ. దానిలో మామూలుగా తూతు మంత్రం పెట్టారు. దాన్ని కూడా ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలనేది తపనుంది. దాన్ని ఏ విధంగా ఉద్యోగాలు ఇప్పాలనేది, దాని డెవలప్మెంట్ కూడా అవుటర్ రింగ్ రోడ్ కూడా తీసుకొస్తే మనం ప్రకటించడం జరిగింది. ఇవన్నీ చెప్పేది కాదు, అదొక నిరంతర కార్యక్రమం డెవలప్మెంట్ అనేది. ఆ కార్యక్రమంలో మేము అందరం ముందుకు పోతామని
మరీ ముఖ్యంగా వాళ్ళ కొడుకు లేని లోటును నల్గొండ ప్రజలు చూసుకుని తెలుస్తుంది. చివరిగా మీకు మంత్రి గారు చాలా సన్నిహితులు, ఎప్పుడన్నా కూడా తన కొడుకు లేడు చనిపోయాడని ఏమన్నా మీతోటి ఆ సంభాషించే కార్యక్రమంలో ఉన్నా ఎప్పుడన్నా బాధపడిన పరిస్థితి కనపడుతుందా వెంకటరెడ్డి సార్? అంటే ప్రతి ఒక్కరిని చూసినప్పుడు చేయొత్తు 20-25 ఇయర్స్ వచ్చిన పిల్లలు చూసుకున్నప్పుడు ఆయన కొడుకును స్మరించుకుంటారు, కానీ బాధను కూడా బయటికి చెప్పాడు. మా నాయకుని దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే ఆయన ఎవరైనా బాధపడుతుంటే బాధపడతారు, కానీ ఆయన బాధను మాత్రం మాకు ఎప్పుడు చెప్పిన దాఖలేవు. కాకపోతే ఎవరికైనా కన్న కొడుకు లేనప్పుడు బాధ ఉంటుంది, కానీ వాళ్ళందరూ ఆయన రూపాన్ని ప్రతి ఒక్క రూపంగా చూసుకుంటున్నారు. దాదాపు ఈ కాలేజీలో ఇప్పుడు 2000 మంది చదువుతారు పిల్లలు. వాళ్ళందరూ నా కొడుకులే, నా బిడ్డలే అని ఆ లోపల తపన ఉంటుంది. కాబట్టి వారి కొడుకులు లేనప్పుడు ఉంటుంది బాధ, ఎవరికైనా ప్రతి కుటుంబంలో ఉంటుంది. వాళ్ళ కుటుంబం ఎవరు తీర్చలేదు, కానీ ఆ బాధను వీళ్ళని చూసుకున్నప్పుడు మర్చిపోతారనే విధంగా ఈ కాలేజీ చూసుకుంటూ పోతుంటే మేము కారులో చూస్తుంటాం అని పోతుంటాడు. ప్రతి ఒక్కసారి కారు వచ్చినప్పుడు కూడా అంటే ఏమన్నాడు చూసుకుంటాడు, స్మరించుకుంటాడు, అంతే. మాకు చెప్పాడు బయటికి. అవి కామన్గా కొడుకుని గుర్తు చేసుకుంటాడు. అక్కడ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో లేదా ఉందా అని చూసుకుంటూ పోతుంటాడు. అంటే కాలేజీ ముందర ఫోటో ఉంటుంది, ఆ ఫోటో చూసుకుని దాన్ని మా ఖరాబ్ అయినప్పుడు మళ్ళీ దాన్ని గుర్తు చేస్తుంటాడు, కానీ బయటికి చెప్పాడు. అది ఆయనకున్నది లక్షణం ఏంటంటే ఆయన బాధను బయట చెప్పకుండా మాకు ఉన్నటువంటి మా కార్యకర్తలు ఉన్న బాధను ఆయన పంచుకుంటాడు. ప్రతిదీ హాస్పిటలైజ్డ్కు చదువుకుంటున్నారంటే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాడు. ఆయన కోరిక ఏంటంటే ఎంతోమంది ఎంబీబీఎస్లు చేసి పేద ప్రజలకు సాయం చేసే విధంగా వాళ్ళు చదువుకున్న చెప్తుంటాడు. చదివించడానికి మీరు ఏమైనా చేయండి, మీరు కూడా ప్రతి ఫౌండేషన్ చదివిస్తున్నాడు, కొంత సాయం పేదలకు చేయమని చెప్తుంటాడు. ఆయనది ఏంటంటే ఎవరు లేని వాళ్ళు వచ్చిందంటే ఎవరికైనా సాయం చేసే గుణం, కాబట్టి మనందరూ తెలుసు. ఆయన గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. అంటే సారుకు ఈ కార్యక్రమాలు ఏం కొత్త కాదు. సారు ఎప్పుడైతే విద్యార్థి దశ నుండి రాజకీయంలో ప్రవేశించిండో అప్పటికెళ్ళే వారికి సహాయం చేసే గుణం భగవంతుడు వారికి కల్పించిండు. ఆ ధోరణిలోనే వారు ఇప్పటి వరకు కూడా తన కొడుకు చనిపోయి ఎన్ని బాధలు ఉన్నా కూడా పేదవారు నా కొడుకు లెక్క నా లెక్క ఎవరు బాధపడొద్దు అనే ఉద్దేశంతో అలాంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. వారు ఇంకా కూడా మున్ముందు కూడా కొనసాగిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యంగా పేదవారికి విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న పరంగా కానీ ప్రతి విషయంలోనూ వారికి దగ్గర పోయి ఎవరు చేయజాపినా కూడా ఏదో కొంత సహాయం చేసి వారికి తోచినంత సహాయం చేసి వారిని ఇబ్బంది లేకుండా తన వంతు సహాయంగా చేసుకుంటూ నడిపిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కొడుకు లేకపోయినా కూడా అందరినీ కూడా కొడుకులాగా చూసుకుంటూ కూడా ఈ కాలేజీ నిర్మించి కూడా చాలామంది పేద ప్రజలకు కూడా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.